ఈ కేరళ నాడి శాస్త్రంలో దేనికైనా కూడా భూత పేత పిశాచ భానమతి ప్రయోగాలకైనా హ్మ్. ఎటువంటి చేతబడి ప్రయోగాలు చేసిన హ్మ్. వాడు చనిపోతున్నారు 5 నిమిషాలు అన్నప్పటికి కూడా మాలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ పూజ మొదలు పెట్టుకుంటే ఓకే. పునర్వ ఆయు హ్మ్. పునర్వ యోగం హ్మ్. రావటం అనేది జరుగుతుంది. అది 48 గంటల్లో ఆ మనిషికి సీరియస్ అయితేనే ఆ ఒక ఎఫెక్ట్ చేయగలుగుతాం. ఒక 6 నెలల తర్వాత, ఓ సంవత్సరం తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత వస్తే అది క్యూర్ కాదు. ఎందుకలా గురువుగారు? ఎందుకంటే నాటుకుపోతుంది. ఓకే. దానికున్న పవర్ పవర్ ఏదైతే ఉందో వాళ్ళ శరీరంలో నాటుకుపోతుంది కాబట్టి దాని విరుగుడు కావటం అనేది హ్మ్. అసాధ్యం. హ్మ్. ఇంకా ఆ మనిషిని ఆ జీవిని అట్లా వదిలిపెట్టడం అనేది జరుగుతుంటాయి. లేని పక్షాన దానికంటూ కూడా కొన్ని వేరే రహస్యాలు అది హ్మ్. కూడా వాళ్ళు మనం సంపాదిస్తే వేరే ఒక ప్రక్రియలు ఉన్నాయి, అవి చెప్పించుకోవచ్చు. హ్మ్. ఓకే గురువుగారు. కొంతమందికి ఇట్లా వశీకరణం జరిగిన సంగతి తెలియదు. అసలు తెలియకుండానే ఇట్లా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. మనకి వశీకరణం జరిగింది. నాలో సమ్ చేంజెస్ ఉన్నాయి అనేసి మనకి ఎలా తెలుస్తుంది అంటారు? వాళ్ళలో ప్రవర్తన ఎటువంటి సింప్టమ్స్ కనిపిస్తాయి? ప్రవర్తన హ్మ్. ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది. హ్మ్. నేనేంటి ఊరికే ఆమె మాట వింటున్నాను, హ్మ్. ఏంటి నేను ఆయన మాటనే వింటున్నాను, హ్మ్. ఈ దేని వల్ల నాకు ఇటువంటివి జరుగుతుంది అనేసి తనలో ఒకటి తెలుస్తుంది. అంటే కానీ మన ఆయన బయట చెప్పుకోలేడు. అవును. మీరు చెప్పారు. అంటే సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఏంటి నేను ఎక్కువ తన మాటే వింటున్నాను, ఎక్కువ ఆమె మాటే వింటున్నానని చెప్పేసని. మన ప్రెజెంట్ జనరేషన్‌లో చూసుకున్నట్లయితే గురువుగారు, కొంతమంది ఇష్టంతో మాట వింటారు. కొంతమంది మీరు చెప్పారు కదా! ఇప్పుడు వశీకరణం జరగడం వల్ల మాట వింటారు. ఈ 2 ఉంటాయి కదా! సో, మరి ఈ రెండిటిని జరిగింది అని మనకు తెలుసుకోవడం ఎట్లా? ప్రవర్తన మార్పుడు వల్లనే. అంటే కొంతమంది చాలా ఇష్టం. కొంతమంది ఏంటంటమ్మా వశీకరణ చేయక ముందు హ్మ్. ఆహారం ఇంతనే తింటారు. ఓకే. ఫుడ్‌లో గూడా చేంజెస్ వస్తుందంటారు. ఇంతనే తింటారు. హ్మ్. కాకముందు హ్మ్. తల్లికి తెలుసు వీడు ఇంతనే తింటాడు ఇంతనే అని. ఎప్పుడైతే కూడా మందు పెట్టిన తర్వాత హ్మ్. బాగా కుంభకర్ణంగా తినడం జరుగుతుంది. హ్మ్. మళ్ళీ దేనికైతే వాళ్ళు ఏ విధానమైన పదార్థాలు కలిపి పెట్టారో దానికి వశం కావాలనుకున్నారో హ్మ్. మద్యానికి బానిసడు అవుతారు. మద్యానికి ఎక్కువ బానిసలవుతారు. అనేక రకమైన వంటి ప్రవర్తనలు ఇంకా అన్ని మొత్తం మారిపోతుంటాయి. వారి జీవితం క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. వశీకరణ చేస్తున్నారంటే వాళ్ళ మరణానికి వాళ్ళే శాసనం చేస్తున్నట్టుగానే. వేరే వాళ్ళకి వీళ్ళు చేస్తున్నారంటే వీళ్ళ మరణాన్ని వీళ్ళు రాసుకున్నట్లే. హ్మ్. దాన్ని గుర్తుపట్టి వాడు తొందరగా పరిష్కారం చేసుకుంటేనే బయటపడతారు తప్ప హ్మ్. లేకపోతే సాధారణంగా పడరు.